బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రిజైన్ చేసి దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ స్టూడెంట్ యూనియన్ రిజర్వేషన్ కోసం చేసిన ఈ ప్రొటెక్షన్‌లో దేశ ప్రధాని రిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? స్టూడెంట్ ప్రొటెక్షన్‌కు దేశ ప్రధానికి మధ్యన ఏం జరిగింది? బంగ్లాదేశ్‌లోని ఎలక్షన్స్‌కు అమెరికా చేసిన ప్రకటనకు ఏంటి సంబంధము? అమెరికా ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణాలేంటి? ఈ ప్రకటన వల్ల బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది? బంగ్లాదేశ్‌లో జనవరిలో జరిగిన ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని చెప్పడానికి కారణాలేంటి? చీటింగ్ చేసి తను 4వసారి ప్రధాని అయ్యింది అని అమెరికా అంత గట్టిగా ఎందుకు చెప్పింది? సో దీనంతటికి కారణాలేంటి? క్రమక్రమంగా మతతత్వ రాజ్యాలన్నీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మిలిటెంట్స్ చేతుల్లో, ఆర్మీ చేతుల్లో దేశాన్ని తీసుకొని ఒక అభివృద్ధి పదంలో వెళ్ళాల్సిన దేశాలన్నీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కుప్పకూలిపోతున్నాయి? వీటన్నిటి గురించి మనము క్లియర్‌గా తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్.